త్రిషని అందరి ముందు అవమానించారు. కానీ విజయ్ తలపతి భార్య సంగీత మాత్రం ఊహించని డెసిషన్ తీసుకుంది. ఆ తర్వాత త్రిష లైవ్ లో వచ్చి ఎమోషనల్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే విషయానికి వస్తే మంగళవారం జరిగిన ఒక సభలో ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పెద్ద చర్చకి దారితీశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్స్ ప్రకారం ఆయన మాటలు పరోక్షంగా త్రిషను టార్గెట్ చేస్తున్నట్లుగానే చాలా మంది భావిస్తున్నారు. అదే సమయంలో విజయ్ పేరును కూడా ఈ వివాదంలోకి లాగ్గానే చర్చ జరుగుతోంది. అయితే ఈ ఘటన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం త్రిష లైవ్ లో కనిపించి చాలా ఎమోషనల్ అయిపోయింది. కొన్ని సందర్భాల్లో తాను తప్పు లేకపోయినా ఎందుకు తననే టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని, గత కొన్ని రోజులుగా తన పరిస్థితి అంత బాలేదని ఆమె చాలా ఎమోషనల్ అవుతూ కనిపించింది. అయితే అందరికన్నా ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే విజయ్ భార్య సంగీత త్రిష గురించి చేసిన కామెంట్. త్రిష మాట్లాడుతూ, నేను శత్రువులు అనుకున్న వారే ఈ రోజు నాకు అండగా నిలిచారు, కానీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్ను టార్గెట్ చేశారని చెప్పినట్లుగా సోషల్ మీడియాలో అయితే పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో ఉదయనిధి స్టాలిన్ త్రిష కలిసి సినిమాల్లో యాక్ట్ చేశారు. అలాగే అప్పట్లో ఆయనకు త్రిష పైన ప్రత్యేక అభిమానం ఉందని కూడా ఎన్నో పుకార్లు పుట్టించారు. అయితే అవన్నీ అప్పట్లోనే ముగిసిపోయాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే విజయ్ భార్య సంగీత త్రిషకు మద్దతుగా నిలిచారంటూ వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. దీనికి రెండు కారణాలు అయితే ఉన్నాయి. ఆయన పబ్లిక్ గా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం తప్పు అనే అభిప్రాయం. రెండోది విజయ్ పేరును కూడా ఈ వివాదంలోకి లాగడంతో వారి కుటుంబంపై మళ్ళీ అనవసరమైన రూమర్స్ మొదలయ్యాయని అంటున్నారు. విజయ్ సంగీత కలిసి సంతోషంగా ఉన్నప్పటికీ బయట మాత్రం త్రిష పేరుతో మళ్ళీ కొత్త కథలు అల్లుతున్నారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వివాదంలో అసలు నిజమేంటి? త్రిష చెప్పిన మాటలు ఎవరిని ఉద్దేశించి? విజయ్ భార్య సంగీత నిజంగానే ఆమెకు సపోర్ట్ చేశారా? ఇవన్నీ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.